నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సాన్య. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్. మంత్రి కీలక ప్రకటన. ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తం 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ రెఫర్ చేసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని, అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణతో చర్చలు ప్రారంభించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీలను ఏర్పాటు చేశారని, ఈ రెండు కమిటీల విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక సీనియర్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కమిటీలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయని, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీ సమస్యను కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నామన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. అలాగే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను 182 మందిని రిలీవ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి. ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారని క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపామని, తదుపరి అధికారులు, కమిటీలు, మంత్రులు చర్చిస్తాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు 1942 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 1447 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్. మంత్రి కీలక ప్రకటన. ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తం 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ రెఫర్ చేసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని, అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణతో చర్చలు ప్రారంభించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీలను ఏర్పాటు చేశారని, ఈ రెండు కమిటీల విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండగా,
ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక సీనియర్ ప్రధాన కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కమిటీలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయని, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీ సమస్యను కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నామన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. అలాగే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను 182 మందిని రిలీవ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి. ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారని క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపామని, తదుపరి అధికారులు, కమిటీలు, మంత్రులు చర్చిస్తాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు 1942 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 1447 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్. మంత్రి కీలక ప్రకటన. ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మొత్తం 3389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ రెఫర్ చేసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని, అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణతో చర్చలు ప్రారంభించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీలను ఏర్పాటు చేశారని, ఈ రెండు కమిటీల విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక సీనియర్ ప్రధాన కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కమిటీలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయని, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీ సమస్యను కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నామన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. అలాగే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను 182 మందిని రిలీవ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి. ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారని క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపామని, తదుపరి అధికారులు, కమిటీలు, మంత్రులు చర్చిస్తాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు 1942 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 1447 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్. మంత్రి కీలక ప్రకటన. ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మొత్తం 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ రెఫర్ చేసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని, అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణతో చర్చలు ప్రారంభించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీలను ఏర్పాటు చేశారని, ఈ రెండు కమిటీల విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక సీనియర్ ప్రధాన కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కమిటీలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయని, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీ సమస్యను కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నామన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. అలాగే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను 182 మందిని రిలీవ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి. ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారని క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపామని, తదుపరి అధికారులు, కమిటీలు, మంత్రులు చర్చిస్తాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు 1942 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 1447 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.